BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అంజలి, నీకు ఈ ప్లేస్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. నిన్ను తీసుకెళ్లిన తీవ్రవాదుల్లో ముఖ్యమైన వాళ్ళ ముఖాన్ని గుర్తుపెట్టగలరా? ఇతనే అండి ఆ ముఠా నాయకుడు. ఇతనా? 100% ఇతనేనండి. సార్, సుమారు 10 సంవత్సరాల ముందు ఇతను అరెస్ట్ చేశాను సార్. Is it? Yes, sir. Very good. Do one thing. All records అన్ని చెక్ చేయండి. సార్, ఇతని పేరు మహమ్మద్ హుసేన్, ఊరు పెదకుండూరు. 1988లో గంజాయి కేసులో పట్టుబడి తర్వాత తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఏ ఆచూకీ తెలియలేదు. ఇతనికి తండ్రి ఉన్నాడు, పేరు కాజా మొయిద్దీన్. బహుశా ఉంటే ఇతను ఆ ఊర్లోనే ఉండుండాలి సార్. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. నిజంగా నాకు తెలియదు. కమ్ ఆన్, టెల్ మీ. స్టాప్ ఇట్. వివరాలు ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఎంత అడిగినా తెలీదు అంటున్నాడు. నిజం చెప్పు, లేదా చచ్చిపోతావు. చచ్చిపోతానా? ఎవరు చంపలేరు. ఎందుకంటే జీవితంలో నేను ఒక్కసారి చావాలనుకున్నాను. అది 1944. ఆ కాలం దేశం కోసం నా ప్రాణాలు బలివ్వాలని తాతాను. కానీ ఈ పాడు ప్రాణం అప్పుడు పోలేదు. ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. స్కూల్లో చేర్పించాను. అక్కడ దొంగతనాలు చేస్తున్నాడు. అప్పుడు ఒకసారి చచ్చాను. వాళ్ళు చదువుకోకుండా జేబులు కత్తిరిస్తున్నాడన్నారు. అప్పుడు ఒకసారి చచ్చాను. గంజాయి అమ్ముతున్నాడన్నారు. అప్పుడు ఒకసారి చచ్చాను. ఇలా వాడు కూడా చస్తున్నా నేను. వాడు దేశద్రోహి అయ్యాడన్నారు. అప్పుడు సాత్తో చచ్చాను. ఎప్పుడో చచ్చిన నాకు ఇప్పుడు చావట్టే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ అబ్బాయిని ఆఖరిసారిగా ఎప్పుడు చూస్తారు? వాడిని మా అబ్బాయి అనకండి ప్లీజ్. చివరిసారిగా చెప్తున్నాను. ఏనాటికైనా ఒకరోజు ఆ దేశద్రోహి ఉండే చోటు మాత్రం నాకు తెలిస్తే వాడిని పట్టించే మొదటి వ్యక్తి నేనే అవుతాను. ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. సార్, ఇక మాటలతో లాభం లేదు. పట్టుకుని పళ్ళు ఓడగొడతా. అరుణ్, వెయిట్. ఇట్స్ ఓకే. అతను రిలీజ్ చేయండి. సార్. యా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఎందుకు ఇది వచ్చేసా? ఎందుకు? స్నేహం కోసం. ఓ కళ,
మనం కల్లో త్యాగం చేసాం రోయ్. కల గనక త్యాగం చేసాం, నిజంగా అయితే చేస్తావా? అలా తొక్కాలి, స్పీడ్గా తొక్కు. నువ్వు వదిలిచేను. ఏంటమ్మా నువ్వు ఈ ఎర్రచొక్కా వేసుకొచ్చావు? నువ్వు ఇలా జంక్షన్ లో నించుంటే ట్రాఫిక్ సిగ్నల్లో ఎర్ర లైట్ వెలిగిందని వచ్చే పోయే కార్లు లారీలు అన్నీ ఆగిపోతాయి. ఏంటి రియాక్షన్ లేదు? ఎందుకమ్మా కొట్టా? ఊరికే. ఏంటి పెద్దవాడిని కూడా చూడకుండా నా మెడ నుంచి కొట్టొచ్చి అడిగితే ఊరికే నవ్వుతున్నావా? ఈ పాటికి నా మొహం టర్రని చిరుగుండేది. హాయ్ అర్జున్. పై వేసిందా అనుకున్నా, అన్నగారు వచ్చారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలకూడతాను. కోపంగా ఉన్నట్టున్నారు. ఏంటయ్యా, నేను 10:30కి రమ్మంటే 10 o'clock వచ్చావు ఎందుకు? ఇది కంప్యూటర్ యుగం అమ్మా, బొంగరంలో ప్రపంచం గిర్రని తిరుగుతుంది. అవును, నన్ను 10:30కి రమ్మని చెప్పి నువ్వు 10 గంటలకే బయటికి వెళ్తున్నావు ఏంటి? ఎలా ఉంది? అదిరిపోయిందన్నా. అతను కొట్టాను కదా. అవును. కదా, నేను కొంచెం సీరియస్గా మాట్లాడాలి. మాట్లాడనా? నాకు ఇవాళ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దయచేసి నాతో రాకండి. నేను చేయబోయే పిక్చర్లో ఇలాంటి మీటింగ్లు ఉన్నాయి. నేను ఫాలో కాకుండా ఎలా యాక్ట్ చేయమంటావు? నేను వచ్చే తీరుతాను. ఎలా ఉంది? సూపర్ అన్నా. అయ్యో రోసి 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 డబుల్ టైమయ్యా. ఏమయ్యా, కారు నడిపేటప్పుడు నీ కన్ను మీద తెలీదా? పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారు కదా, ఈ ఏరియాలో ఇంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావే, నీకేమైనా బుద్ధుందా? ఓవర్గా మాట్లాడుకో. నీకెంత డబ్బు కావాలి? డింగ్ డింగ్ పార్టీయా? ఓ 5,000 ఇవ్వగలవా? Oh my God. నీకు డైరీ రాసే అలవాటు ఉందా? సిబిఐ డైరీ అని సినిమా వచ్చింది, నువ్వు అలాంటి క్యాసెట్లు చూస్తూ ఉండాలి. ఎలా ఉంది? సూపర్ అన్నా. ఎందుకయ్యా హింస పెడుతున్నారు? హింస కూడా ఒక నటనే. ఓయా ఓకే. ఏమైంది? ఆ తీవ్రవాద ముఠాలో ఉండి నేను చూశాను. ఎక్కడ? అదిగో అటువైపు వెళ్తుంది, ఆపండి. కమాన్ ఫాస్ట్. ఐఎమ్ శిల్పా కుమారయ్య. ఎలా ఉంది మన టాలెంట్? బ్రదర్, టైం వేస్ట్ చేయొద్దు, ఫాలో.
అయ్యో ఎక్కడుందది ఇది